హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీనాని. మనలో చాలామంది చేసే తప్పు ఏంటో తెలుసా భయ్యా? డబ్బుకి విలువ ఇవ్వం. అంటే కొంతమంది ఎలా మాట్లాడతారంటే, కొంతమంది కాదు చాలామంది, డబ్బుకి విలువ ఇవ్వకూడదు, మనుషులకే విలువ ఇవ్వాలి, మనుషులకు విలువ ఇస్తే మన ఫ్యూచర్ బాగుంటుంది, భవిష్యత్తులో మన ఇది బాగుంటుంది అది బాగుంటుంది చెప్తారు కదా. అలాంటి సొల్లు కబుర్లు నమ్మొద్దు. ఎందుకంటే డబ్బుకు విలువిస్తేనే ఆ డబ్బు నేను కాపాడుతుంది. నువ్వు మనుషులకి ఎంత విలువ ఇచ్చినా సరే బొక్క. చెప్తున్నాను కదా. ప్రతి ఒక్కరు ఏంటంటే డబ్బు కంటే మానవత్వం ముఖ్యం, డబ్బు కంటే ఇది ముఖ్యం, డబ్బు కంటే అది ముఖ్యం, ఇది అది అది ఆ రోజులు పోయాయి. ఇప్పుడు డబ్బే ముఖ్యం. డబ్బు ఉంటేనే, నేను గత వీడియోలో కూడా చెప్పా, ఇంట్లో వాళ్ళైనా, ఇంట్లో బయట వాళ్ళైనా, ఫ్రెండ్స్ అయినా, ఫ్యామిలీ అయినా, పెళ్ళమైనా, అక్కైనా, చెల్లైనా, అన్నీ అయినా, తమ్ముడైనా, ఏ రిలేషన్ అయినా నించునేది డబ్బు మీద. డబ్బుదేముంది, మానవ సంబంధాలు ముఖ్యం. నథింగ్, అదంతా పెద్ద సొల్లు. ఆ రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్పుడు అవేవి లేవు. మీరు ఇంకా అవే పట్టుకొని కూర్చుందాం, అవే పట్టుకొని వేలాడదాం అంటే లైఫ్లో అయితే పైకి రాలేరు. ఓకే, ఎక్కడో కొంతమంది ఉన్నారన్న నిజంగా డబ్బు కాకుండా మనిషికి వాల్యూ ఇచ్చిన వాళ్ళు చాలా, అంటే చాలామంది కాదు, కొంతమంది ఉన్నారు. ఆ కొంతమంది వాళ్ళే ఇప్పుడు ఇది నాకు తెలిసి ఈ లోకమంతా కొంతమంది కాపాడుతున్నారేమో. మొత్తం ప్రపంచం అంతా డబ్బు ఆశలోనే ఉండిపోతే మాత్రం ఎప్పుడూ అంతమైపోయింది. కానీ ఆ కొంతమంది ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారంటే, వాళ్ళు ఎంతమంది చెప్పినా ఎవడు వినే సిచ్యువేషన్ లేడు. సో మనం ఒకటే కాన్సెప్ట్, డబ్బు సంపాదించాలి, సంపాదించిన డబ్బుకి మనం ఎంతవరకు గౌరవిస్తున్నాం అనేదే. అంటే డబ్బుకు గౌరవం అంటే ఏంటంటే అన్న, చాలా రెస్పెక్ట్ఫుల్గా బాధ్యతాయుతంగా ఖర్చు పెట్టడం. డబ్బుదేముందన్న, ప్రతి ఒక్కడు సంపాదిస్తాడు. కానీ ఆ ఖర్చు పెట్టడం తెలిసిన వాడే ఎక్కువ శాతం, అంటే సమాజంలో ఎక్కువ గౌరవంగా బతుకుతాడు. అదే డబ్బు నీ దగ్గర ₹1,00,000 ఉంది. చాలామంది ఎలా మాట్లాడతారంటే, అంటే ఎదుటివాడికి అప్పు ఇవ్వకూడదు, ఇంకా క్లియర్గా చెప్పాలంటే అప్పు ఇచ్చి మనం ఎందుకు బాధపడాలి, ఇంకా ఏవో రకరకాలుగా మాట్లాడతారు. అంటే అప్పు తీసుకున్న పొజిషన్లో మనం ఉంటే ఆ బాధ మనకు తెలుస్తుంది. కొంతమంది ఉంటారు జల్సాల కోసం, ఇంకా ఏదో తిరగడం కోసం, గొప్పల కోసం అప్పులు చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి నేను చెప్పట్లే, వాళ్ళ గురించి అసలు మాట్లాడి బొక్క. ఎందుకంటే అలాంటి డబ్బులు ఇచ్చామంటే మన తిరిగిరావు. అలా కాకుండా కొన్ని అవసరాలు ఉంటాయి. మన దగ్గర ఒక ₹1000 ఎక్స్ట్రా అయిపోతే, ఆ 1000 వరకు కింద ఒక 100 మన దగ్గర ఎక్స్ట్రా ఉంటే, ఒక్కొక్క సందర్భంలో ఆ ₹100 లేక చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. ఆ ₹100తో లైఫ్ మారే ఛాన్స్ కూడా ఉంటుంది. కానీ మనం ఎవరినైతే నమ్మి డబ్బులు ఇస్తామో, ఆ ఇచ్చేవాడు మైండ్ సెట్ కానీ ఇవేవి మనం ఆలోచించలేం. చెప్తున్నా కదా, వన్స్ మనం ఎవరికైనా డబ్బులు ఇచ్చాము అంటే ఇంకా తిరిగి రావు అనే మైండ్ సెట్లో ఉండడమే బెటర్. వస్తే దేవుడి వల్ల ఇంకా గ్రేటే. కానీ ఈ రోజుల్లో మాత్రం తీసుకున్నప్పుడు ఉన్న ఇది ఇచ్చేటప్పుడు మాత్రం చాలా ఇబ్బందులు పడి తీస్తారు అని నేను అందరి విషయంలో చెప్పట్లేదు. చాలా కొంతమంది మేబీ, అంటే కొందరు ఇచ్చిన డబ్బులను చాలా సకాలంలో చెల్లించిన వాళ్ళు ఉంటారు. ఆడి టైం బాగుండి, ఇప్పుడు ఈ డబ్బుల విషయంలో మాత్రం ఇద్దరు టైం బాగుండాలి. ఇచ్చిన టైం బాగుండాలి, తీసుకున్న టైం బాగాలి. అప్పుడైతేనే వాళ్ళిద్దరి మధ్య ఒక కంప్లీట్ రిలేషన్ అనేది ఉంటుంది. ఇద్దరిలో ఎవరి టైం బాగాలేకపోయినా సరే రిలేషన్ అనేది నించొద్దు. ఇప్పుడు వన్స్ డబ్బులు ఇచ్చాడు, ఇప్పుడు ప్రజెంట్ అవసరం లేదని ఈ డబ్బులు ఇచ్చేవాడి దగ్గర టైం బాగుండి డబ్బులుంటే ఈడి కష్టాలు ఉన్నప్పుడు ఇవ్వగలడు. ఈడి కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఈ డబ్బులు తీసుకున్న వాడు టైం బాగాలేనప్పుడు వాడించేస్తాడు. వాడి మీద నువ్వు ఎంత ఎక్కినా ఇంకా ఏం చేసినా వేస్ట్. అలా అని కాకుండా కొంతమంది ఉంటారు, తీసుకోవడం తప్ప ఇవ్వడం అనేదే తెలియదు. ఇంకా వాళ్ళ గురించి, అలాంటి వాళ్ళ గురించి మాట్లాడి బొక్క. కొంతమంది లేట్ అయినా సరే ఏదో ఒక సమయానికి, ఎప్పుడో ఒక సమయానికి ఇస్తారన్న. సో ఓవరాల్గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, డబ్బుకు నువ్వు ఎంత గౌరవిస్తావో ఆ డబ్బు నీ జీవితాన్ని, చెప్తున్నాను కదా, నీ కుటుంబం మొత్తం జీవితాన్ని నిలబెడుతుంది. మనకి చాలామందికి మన కుటుంబంలో మనమే ఆర్థికంగా స్ట్రాంగ్గా లేనప్పుడు, మన కుటుంబంలో మన అక్కకో, మన అన్నయ్యకో, మన చెల్లికో, మన తమ్ముడికో, ఎవరికో ఒకరి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు మనం చూస్తూ ఉండిపోతాం తప్ప మనం ఏం హెల్ప్ చేయలేం. అప్పుడు అనిపిస్తుంది, అమ్మ నాకు ఆ టైంలో అంత డబ్బు ఉండేది, లేదంటే ఇంత సంపాదించేవాడిని, ఆ టైంలో నేను జాగ్రత్త పడి డబ్బుకు గౌరవించుంటుంటే నేను నా కుటుంబాన్ని బాగా చూసుకునేవాడిని కదా అని. చెప్తున్నా కదా, డబ్బు అనేది ఇప్పుడు ప్రజెంట్ కాదు, ఎప్పటికీ కూడా నీలో 95% కష్టాలను తీసేస్తుంది. చెప్తున్నా కదా. ఓకే, నీ ఆరోగ్య సమస్యలు అవన్నీ అంటావా, అవి దైవాధీనం, దాన్ని ఎవడేం చేయలేడు. కానీ భూమి మీద ప్రజెంట్ మాత్రం 95% పైగా సమస్యలన్నీ కూడా డబ్బుతో ముడిపడి ఉన్నవి. ఒక భార్యాభర్తల సమస్య అయినా, ఒక తల్లి కొడుకు సమస్య అయినా, తండ్రి కొడుకు సమస్య అయినా, లేదంటే మన తోబుట్టువులు, మన అన్నదమ్ముల సమస్య అయినా సరే డబ్బుతోనే ముడిపడి ఉంటున్నాయి. చూడండి, చిన్నప్పుడు మనకు అసలు డబ్బు గురించి కానీ ఏది తెలియనప్పుడు అదొక రకం, అదొక అదొక గోల్డెన్ డేస్. ఎప్పుడైతే మనం ఎదిగి డబ్బు సంపాదిస్తుంటామో, లేదంటే మన అన్నదమ్ముల పెళ్ళి, మా అక్క చెల్లెలకి పెళ్ళిళ్ళయి ఒక్కొక్క కుటుంబం అలా స్ప్రెడ్ అవుతూ ఉంటుందో,
అప్పుడు డబ్బుల గురించి అసలైన మనస్తత్వాలు బయటకు వస్తుంటాయి. మన దగ్గర ఒకటప్పుడు కలిసి ఉండేటప్పుడు ఏముందిరా 10,000 ఉంచరా అనేవాళ్ళే మన అన్నదమ్ములు కానీ మన అక్క చెల్లెలు వాళ్ళకి పెళ్ళిళ్ళయి సొంతంగా వాళ్ళ ఫ్యామిలీలు అవన్నీ క్రియేట్ అయిన తర్వాత వాళ్ళ అవసరాల కోసం చెప్తున్నా కదా, ఇక్కడ ఎవడు మంచి కాదు చెడ్డ నేను చెప్పట్లేదు, వీళ్ళు మంచి వాళ్ళు చెడ్డ అని చెప్పట్లేదు. ఆ అవసరాలే వాళ్ళు మనతో మన మీద ప్రెషర్ పెడుతూ ఉంటారు. సో ఓవరాల్గా మళ్ళీ చెప్పేది ఏంటంటే డబ్బుకి గౌరవం ఇవ్వడం నేర్చుకోండి. డబ్బు సంపాదించడం అనేది ఈ రోజుల్లో సమస్య కాదు, ఎందుకంటే సవా లక్ష మార్గాలు ఉన్నాయి. నేను చెప్తున్నా కదా, గత వీడియోలో కూడా చెప్పాను, ప్రతి ఒక్కడు ఒక్కడే అడుగుతున్నాడు ఏంటంటే మంత్ ఎండ్ వచ్చేసరికి నీ అకౌంట్లో ఎంత ఉంది అంతే తప్ప నువ్వేం చేస్తున్నావు, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావు, ఎక్కడ కన్నాలు వేస్తున్నావు, నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు అవేవి పట్టించుకునే టైప్లో అయితే జనాలు అయితే ఎవ్వరూ లేరు. నీ దగ్గర ఎంత డబ్బు ఉంది ఎండ్ ఆఫ్ ద మంత్కి అంతే. నేను ఇంకా చెప్తున్నా కదా, చాలామంది ఏంటంటే నిజాయితీగా ఉండాలి, నీతిగా ఉండాలి అనే ముసుగు అని చెప్పాలో తెలియదు, అమాయకత్వం అని చెప్పాలో తెలియదు. చాలామంది అందులోనే ఉండిపోయి వాళ్ళకు వచ్చే అవకాశాలు కూడా సద్వినియోగం చేయలేకపోతున్నారు. అంటే ప్రపంచం ఇప్పుడు అలా ఉందన్న. మీలో నాతో చాలామంది ఏకీభవించవచ్చు, చాలా కష్టపడి సంపాదించాలి, లేదంటే ఎవరిని మోసం చేయకూడదు, ఇది అది ఏదో చెప్తున్నారు కదా, అవన్నీ ట్రాష్. ఎండ్ ఆఫ్ ద డేకి ఎండ్ ఆఫ్ ద మంత్కి నీ అకౌంట్లో ఎంత డబ్బు ఉందనేదే వాస్తవం. చెప్తున్నా కదా, నువ్వు డబ్బు లేకుండా ఒక చిన్న పెన్న దొంగతనం చేసావు అనుకో నేను దొంగ అంటారు. అదే నువ్వు ఒక డబ్బు ఉండోడు వెయ్యి ఒక పెన్న దొంగతనం చేసుకున్నావు అనుకో ఏమంటారు తెలుసా, అతనికి అవసరం ఏమిటి తీసుంటాడు లేరా. అది చెప్తున్నాను, ఇప్పుడు సమాజం అలా ఉంది. చెప్తున్నా కదా, నువ్వు డబ్బు గౌరవం, నీకు డబ్బే సమాజంలో రెస్పెక్ట్ తీసుకొస్తుంది. ఈ మాట గుర్తుపెట్టుకోండి. మీరు డబ్బుకి ఎంత రెస్పెక్ట్ ఇస్తే ఆ డబ్బు మీకు సమాజంలో అంత రెస్పెక్ట్ పెంచేస్తుంది. అలా కాకుండా నచ్చినోడి కల్లా పంచుకుంటూ పోతే ఇబ్బందులు ఉన్నాడు పంచుకుంటూ పోయారు అనుకోండి, నథింగ్, మీకు ఏది పనికిరాదు. ఎవరికి చెప్తున్నా కదా, కొంతమంది అంటారు మనం చేసే మంచి ఈరోజు మన పిల్లలకైనా ఉపయోగపడుతుందని. అవేవి లేవు. నువ్వు ఏం చేసినా సరే ఇన్స్టెంట్ కర్మ అంతే. నువ్వు మీకు ఇంకా డబ్బు గురించి ఇంకా ఇంకా క్లియర్గా చెప్పాలంటే డబ్బు అనేది మాత్రమే ఈ రోజుల్లో ప్రతిదీ నడిపిస్తుంది, ఇంక్లూడింగ్ నీ తీసుకున్న గాలితో సైతం. ఎలాంటి ఖర్చులు వస్తున్నాయంటే, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నాయంటే కొంతమంది, ఒకరి దగ్గర ఏమో విచ్చలవిడిగా డబ్బు ఉంటుంది, ఒకరి దగ్గర ఏమీ ఉండదు. ఒకడేమో జీవితం మొత్తం కష్టపడుతూనే ఉంటాడు నిజాయితీగా, అయినా సరే ఆడు అనుకున్న రీచ్ అవ్వడం అనుకున్నంత డబ్బు సంపాదించాడు. కానీ ఒక్కొక్కడు ఎదవ పనులు చేస్తున్న వాళ్ళు ఇప్పుడు లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. కష్టపడి చదువుకున్న వాళ్ళు మన చిన్నప్పటి నుంచి నేర్పించారు కదా, నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, ఏది మోసం చేయకూడదు, ప్రతిదీ చట్టబద్ధంగా చేయాలి, ఇది చేయాలి అది చేయాలి అనుకున్నాడు మాత్రం మిడిల్ క్లాస్ వాడుకొని ఉండిపోతున్నాడు. ఎప్పుడైతే ఈ గోడలన్నీ దాటి బయటికి వెళ్తున్నాడో అది ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ మన ముందు అవతలని తిడతాడు, ఆడు ఇలా సంపాదించడరా డబ్బు, అలా సంపాదించడరా అని. కానీ మళ్ళీ వాడు ఎదురుపడినన్నే నమస్తే అన్న, బాగున్నారా, ఏంటన్నా మీరు ఏం చేయంటన్నా అంటారు. ఇది సమాజం. ఎవడు ఏమనుకుంటుండో నా గురించి ఏంటి అవన్నీ విషయాలు పక్కన పెట్టండి. ఒకటే కాన్సెప్ట్, డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించాలి. ఆ సంపాదించిన డబ్బుతో నా కుటుంబాన్ని నేను ఎక్కడ పెట్టాలంటే, ఇంకొకటి ఎవడైనా సరే నా కుటుంబం గురించి కానీ నా గురించి కానీ తక్కువగా మాట్లాడాలంటే ఆ ఆలోచన రాని విధంగా మనం డబ్బు సంపాదించాలి. చెప్తున్నాను కదా, డబ్బు సంపాదించడం అనేది ఈ రోజుల్లో ఇంకా క్లియర్గా చెప్పాలంటే అవకాశాలు పెరిగాయి. అంటే ఎలాంటి అవకాశాలు అంటే, శుభ్రంగా చదువుకోవాలి లేదా తెగించాలి, ఈ రెండో ఉన్నాయి అవకాశాలు. ఇంతకు మించి ఇంకేం లేదు. నువ్వు ఎక్స్పోజ్ చేసుకున్న రోజే నీకంటూ ఒక మర్యాద కానీ, నీకంటూ ఒక డబ్బు కానీ, ఒక గౌరవం కానీ ఏర్పడుతుంది. మనం ఎప్పుడు ఆ సై ఫీలింగ్స్తోనే మనం ఆ సిగ్గుతోనే మొహమాటంతోనే. చెప్తున్నాం కదా, డబ్బు సంపాదించలేని వారు చాలామంది అత్యధికంగా మొహమాటం పడే వాళ్ళే చాలామంది ఉంటారు. ఏ మొహమాటం లేనివాడే ఏదైనా సాధించగలడు. నువ్వు ఎప్పుడైతే మొహమాటాన్ని వదిలేస్తావో డబ్బు ఆటోమేటిక్గా నీ పాకెట్లోకి వచ్చి పడుద్ది. నువ్వు అనుకున్నది చెప్పగలగాలి. నువ్వు ఏమనుకుంటున్నావు, ఎదుటి వ్యక్తి గురించి ఏం మాట్లాడాలనుకున్నావు ముఖమ్మే చెప్పే పక్కా ఏమీ లేదు. ఈరోజు నువ్వు వాడిని ముఖమ్మే తిట్టేసినా సరే రేపు పొద్దున్న ఇదే డబ్బు అంటే ఆడు మినిమం పట్టించుకోడు. అన్నేం అనలేదు లేరా మామూలుగా అన్నాడు. అదే నీదే డబ్బు లేకుండా ఆడికి ఎందుకు ఇలా తిరుగుతున్నావు నువ్వు చెప్పినా సరే ఆ బొక్కలేరా నువ్వు ముందు సంపాదించరా నాకు చెప్తే పెట్టి మంచి అంటారు. ఇప్పుడు ఇదే క్లియర్ ట్రెండ్, ఇదే ఈ జనరేషన్. ఇంకా మీకు అర్థం కాకుండా ఇంకా మంచి మట్టి మాశానం అది ఇది అనుకుంటే మాత్రం మీరు మీకే కాదు మీరు మీ కుటుంబాన్ని మోసం చేసినట్టు అన్నా. అంటే నేను ఏదేదో పెద్ద పెద్ద తప్పులు చేసేసి ఏదేదో చేసామని చెప్పట్లే. ఒక చిన్న క్రాస్ మనం ఏదైతే ఒక చట్రంలో ఉండిపోయాం, ఒక బాక్స్ గీసుకొని మనకు కొన్ని హద్దులు గీసుకొని ఉండిపోయాం, ఆ హద్దులు దాటి చూడండి జీవితం అనేది మీకు అర్థమవుతుంది. చెప్తున్నా కదన్నా, డబ్బు ఉంటేనే విలువ, డబ్బు ఉంటేనే ఏదైనా, డబ్బు ఉంటేనే పిల్లమైనా తల్లి అయినా తండ్రి అయినా అన్నైనా ఎవరైనా సరే ఫ్రెండ్స్ అయినా సరే.
ఎందుకన్నా ఒకడికి నువ్వు డైలీ ఒక 2 రోజులు పార్టీ చెప్పు లేదంటే తిరుగు ఆడితే ఇచ్చేయు. మూడో రోజు నీ దగ్గర డబ్బులు లేవంటే ఆడిలో ఒక తేడా కనిపిస్తది. చెప్తున్నా కదా! అయిపోయిందిలే ఈడి పస. ఓకే. చాలామందికి ఒక మంచి గుడ్ ఫ్రెండ్స్ దొరకవచ్చు. ప్రాణం ఇచ్చే స్నేహితులు దొరకవచ్చు. వాళ్ళు చాలా అదృష్టవంతులు. అలాంటి వాళ్ళు మాత్రం వదులుకోకండి. కానీ 100కి 90% మంది ఇందాక నేను చెప్పిన రకంగానే ఉన్నారు. సో, మళ్ళీ చెప్తున్నా అలాంటి వాళ్ళని నమ్మి మీ పాకెట్‌లో ఉన్న డబ్బు మొత్తం ఖర్చు పెట్టుకొని తర్వాత నా ఫ్రెండ్ చూసుకుంటాడులే, లేదంటే తర్వాత నా కుటుంబ సభ్యులు చూసుకుంటారులే, తర్వాత మా ఆవిడ చూసుకుంటదిలే, తర్వాత మా అమ్మ చూసుకుంటదిలే, తర్వాత ఇదిలే, అదిలే ప్రజెంట్ నా దగ్గర ఉన్న డబ్బులన్నీ నా ఫ్యామిలీకో, నా కుటుంబానికో ఖర్చు పెడతాను. అలాంటివేవి పెట్టుకోకండి. కొద్దిగా కాన్షియస్‌తో ఉండండి. మీకంటూ మీరు ఎంతో కొంత మిగిల్చుకోండి. అదే మనం డబ్బుకిచ్చే గౌరవం. అప్పుడే ఆ డబ్బనేది మనకొక రెస్పెక్ట్‌ని తీసుకొస్తుంది. ఎదుటివారికి మన ఎదురుగా మాట్లాడాలన్న భయాన్ని కూడా తీసుకొస్తుంది డబ్బు మాత్రమే. సో, మళ్ళీ చెప్తున్నా డబ్బుకి గౌరవం ఇవ్వండి. ఆ డబ్బే మీకు ఎక్కడికెళ్ళినా సరే గౌరవాన్ని తెచ్చిపెడతది.